నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్లో మౌలాలి స్వామి మరియు దస్తగిరి స్వామి జాతరలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భాగంగా నిర్వాహకులు ప్రత్యేక ప్రార్థనలు, ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కౌన్సిలర్ షేక్ షహనాజ్, వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు వార్డు ఇన్ఛార్జి షేక్ రహమతుల్లా దంపతులు హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న వారు మౌలాలి స్వామి, దస్తగిరి స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు సమర్పించారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. సాయిబాబా నగర్లో మౌలాలి స్వామి, దస్తగిరి స్వామి వేడుకలు ఇంత ఘనంగా జరగడం సంతోషకరమన్నారు. కుల మతాలకు అతీతంగా సర్వమత సామరస్యానికి ప్రతీకగా ప్రజలందరూ కలిసికట్టుగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. స్వామివార్ల ఆశీస్సులతో అందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని షేక్ షహనాజ్, మాజీ కౌన్సిలర్ షేక్ రహమతుల్లా కోరారు. ఈ జాతరల మహోత్సవంలో స్థానిక ప్రజలతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివార్ల దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉండి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. అందరికి నమస్కారము. 24వ వార్డు కౌన్సిలర్ గా నేను గెలవడం జరిగింది. ఇప్పుడు మాజీ కౌన్సిలర్ అయినా కానీ నన్ను ఆహ్వానించినందుకు ఇక్కడ ఉన్న ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీళ్ళు మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, సహకారం చేస్తారు. వీళ్ళు ఈ మౌలాలి స్వామి పండుగ, మొహరం పీర్ల పండుగ చేసుకోవడం చాలా సంతోషకరం. కులమతాలకు అతీతంగా ఇక్కడ జరుపుకుంటారు. ఈ వార్డులో ప్రజలు ఇక్కడ అందరూ వచ్చి ప్రతి ఒక్కరూ అన్నదానం కార్యక్రమంలో హాజరవుతారు. ఇది అన్ని దానాల కంటే అన్నదానం విన్నా వీళ్ళకు పకీర్ వాళ్ళు అయినా కానీ ఇంత కలిసిపోయి అందరితో కులమతాల అతీతంగా కలుసుకొని వార్డులో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళు అందరూ వచ్చి సంతోషంగా జరుపుకుంటారు. ఇక్కడున్న యూత్ కి, ఇక్కడున్న పిల్లలందరూ చాలా సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది. మౌలాలి స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే అయిన రవికిషోర్ అన్న గారి వాళ్ళ కుటుంబం కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడున్న ప్రజలందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. 24వ వార్డులో టీచర్స్ కాలంలో వెలిసినటువంటి మౌలాలి స్వామి, దస్తగిరి స్వామి జాతరలు ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి ఇది నేనైతే ప్రతి 7 సంవత్సరాలు అవుతా ఉంది. 7 సంవత్సరాల నుంచి నన్ను వీళ్ళు ప్రతి ఒక్క సంవత్సరం ఇన్వైట్ చేయడము, వాళ్ళు పార్టీలకు అతీతంగా, అదేవిధంగా మన కుల మతాలకు అతీతంగా వాళ్ళు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కానీ వీళ్ళు ఈ కార్యక్రమం సంతోషంగా చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈ స్వామి అయితే సత్యమైన స్వామి. ఎందుకంటే ఆ రోజు మేము ఎలక్షన్లలో పోటీ చేసినప్పుడు మా మిస్సెస్ గారు ఘన విజయం సాధించడం జరిగింది. అదే కంటిన్యూ అవుతా ఉంది. కానీ ఇక్కడ మాకైతే వాస్తవంగా వీళ్ళని నేను ఒకటే ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు అధికారంలో మాజీ కౌన్సిలర్ అయినప్పటికీ కూడా మమ్మల్ని ఈ కార్యక్రమంలో మా భాగస్వామిలో చేతశక్తి అయిన కాడికి మేము వారికి తోచిన విధంగా మేము ఇది చేసుకోవడము. కానీ వాళ్ళు మాత్రం ఇప్పుడు కూడా మాకు నమ్మి మా మీద అన్న మేము మీకు అండగా ఉంటామని చెప్పి వాళ్ళు ఇప్పుడు కూడా 7 సంవత్సరాల నుంచి నాకు అట్టే అండగా ఉన్నారు. నేను కూడా వాళ్ళకి అండగా ఉంటాను. ఇది అనిమిత్తము వాళ్ళు ప్రతి సంవత్సరం ఏ కార్యక్రమం చేసినా కానీ నేనైతే వాళ్ళకి చేత చెప్పిన కాడికి సహకారం అందిస్తాను. ఇది ఈరోజు ప్రతిపక్షంలో ఉండామని కూడా లేకుండా వాళ్ళు మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని ఇంత ప్రేమను పంచి, ఇంత ప్రేమ అభిమానం చూపించినందుకు ఇక్కడ ఉన్నటువంటి యూత్ కానీ, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు అధికారాలు ఉంటాయి పోతాయి, కానీ మార్పులు, కానీ వాళ్ళ ప్రేమ మాత్రం చాలా వెలకట్టినటువంటిది. ఆ ప్రేమ అభిమానాలకు నేను ఖచ్చితంగా ఎప్పుడు రుణపడి ఉంటానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకోసమే ఈరోజు నేను స్వామిని మాత్రము మేము ఓడిపోయి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా, మా అధికారంపై 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈరోజు మళ్ళీ రాబోయే రోజుల్లో నెక్స్ట్ 2029 జరగబోయే ఎలక్షన్లలో మా రవిచంద్ర కిషోర్ రెడ్డిని మళ్ళీ ఒకసారి విజయం సాధించాలని వీళ్లకు ఇక్కడ నేను వేడుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబం, శిల్ప కుటుంబము చల్లగా ఉండాలని, వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా మా ప్రజన్న ఇంకా ఎదుగుదలతో ఉన్నత స్థాయికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.